చిన్న జాబో, పెద్ద జాబో ఏదో ఒకటి బ్యాంక్‌లో ఉద్యోగం అయితే చాలు అన్న ఫీలింగ్ నీకుంటే కనుక, ఈ జాబ్ అయితే నీకోసమే. కేవలం 10థ్ క్లాస్ చదువుకొనుంటే సరిపోద్ది. గర్ల్స్, బాయ్స్, ట్రాన్స్‌జెండర్స్ ఎవరికైనా సరే ఈ ఆపర్చునిటీ అయితే ఉన్నది. మీరు 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యుండి 18 ఏళ్ళు పూర్తయ్యుంటే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా సెలెక్ట్ చేస్తారంటే గనక అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే జరుగుద్ది. ఆ ఎగ్జామ్‌లో మీ పెర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత మీ లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్, అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ విషయంలో మీకు ఎటువంటి టాలెంట్ ఉందో దాని మీద ఒక టెస్ట్ జరుగుద్ది. ఈ రెండిట్లోనూ కనుక మీరు ఓకే అయితే కనుక జాబ్ మీదే. సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ 19,000 ప్లస్ నుంచి అప్ టు 37,000 ప్లస్ వరకు అయితే ఉంటుంది. సాలరీ విషయం పక్కన పెడితే ఇదైతే పర్మనెంట్ జాబ్ కాబట్టి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీ క్వాలిఫికేషన్ 10థ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మీ ఏజ్ 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి. అలాగే 26 ఏళ్ళు అయితే దాటకూడదు. ఇక బీసీ వాళ్ళకంటారా మరో 3 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మరో 5 ఏళ్ళు, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మరో 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి 10థ్ క్లాస్ జెరాక్స్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క ఆధార్ కార్డ్, మీకు ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఓసీల్లో ఈడబ్ల్యూఎస్కి చెందిన వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్కి సర్టిఫికేట్, ఈ అన్నింటినీ కంపల్సరీగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో లైవ్ ఫోటో ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీరు నెట్ సెంటర్కి వెళ్ళి లైవ్ ఫోటో పద్ధతి ద్వారా అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మన నేచర్ కంప్యూటర్స్ అయితే చేస్తున్నాం. దీనికి డెడ్ లైన్ వచ్చేసి 23వ తారీఖు మే నెల 2025. అలాగే మీ ఏజ్కి, మీ క్వాలిఫికేషన్స్కి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1/5/2025. కాబట్టి ఫ్రెండ్స్ మీరు అప్లై చేయకపోతే త్వరగా ఇప్పుడే అప్లై చేసుకోండి. సమయం అయితే ఈ రీల్ చేసే టైంకి అయితే నాకు తెలిసి 3 డేస్ ఉన్నది. 23వ తారీఖు డెడ్ లైన్ అంటే. కాబట్టి సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి 10థ్ క్లాస్ జెరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, అలాగే మీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఇక ఫీజు విషయానికి వస్తుంది అంటారా, వాళ్ళు న్యాచురల్గా రూ. 600 ఓపెన్ అని చూపించినప్పటికీ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం రూ. 725 దాకా అవుతుంది ఫీజు. ఇక అంటే జిఎస్టీ ఛార్జెస్ అవి ఇవి యాడ్ చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా 150 ప్లస్ అయితేనే కంపల్సరీగా అవుతుంది. ఏదేమైనా ఫీజు అయితే మీరు కట్టిందని ప్రూఫ్ ఉంటుంది కాబట్టి అప్లై చేయాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ అంటారా మన ఆంధ్రప్రదేశ్లో అయితే వైజాగ్ ఇచ్చారండి. సో మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.